Hello, hi, welcome back to EduHunt IIT and NEET Foundation classes. This is Sukumar. మనం కెమికల్ బాండింగ్ చాప్టర్లో ఉన్నాం. 9th క్లాస్ మాడ్యూల్ 1 కెమికల్ బాండింగ్ చాప్టర్లో లాస్ట్ క్లాస్లో మనం బ్యాలెన్స్ బాండ్ థియరీ స్టార్ట్ చేసాం. అందులో కోవలెంట్ బాండ్ గురించి అర్థం చేసుకున్నాం. కోవలెంట్ బాండ్లో సిగ్మా బాండ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నౌ కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో మనం పై బాండ్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఆ సిగ్మా బాండ్కి పై బాండ్కి డిఫరెన్స్ మేజర్గా ఎక్కడుంది, మనం కంపారిటివ్గా స్ట్రెంగ్త్ ఎలా డిసైడ్ చేయాలి, ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ ఎలా డిస్కస్ చేయాలి, ఇదంతా. సో మీలో ఎవరైనా కూడా ప్రీవియస్ క్లాసెస్ చూడకపోతే క్లాసెస్ అన్ని ఆర్డర్లో చూసి ఈ వీడియో వరకు రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. లెట్ స్టార్ట్. సో పై బాండ్ సింపుల్గా ముందే డెఫినేషన్ రాసేద్దామా? పై బాండ్ డెఫినేషన్ రాసేద్దామా? ద కోవలెంట్ bond formed by the lateral లేదా collateral, the lateral overlap of atomic orbitals. The covalent bond formed by the lateral overlap of atomic orbitals from different atoms. లేదా bonding atoms. Is called pi bond. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఇది బాగా అర్థం అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. లెట్స్ టేక్ ఆక్సిజన్ మాలిక్యూల్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. మీరు ఆక్సిజన్ మాలిక్యూల్ అనగానే మీకు బిగినింగ్లో చెప్పాను, కెమికల్ బాండింగ్ చాప్టర్ మనం స్టడీ చేయడం అంటే ఒక మాలిక్యూల్కి ఫార్ములా తెలియగానే ఇమ్మీడియట్గా దానికంటూ ఒక స్ట్రక్చర్ ప్రపోజ్ చేయగలగాలి. దానికి మనం ఫండమెంటల్గా మనకు బేసిక్ లెవెల్లో ఆక్టెక్ట్ థియరీ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు O2కి మీరు ఆక్టెక్ట్ అంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేసేయండి. లూయిస్ డాట్ ఆక్సిజన్ మీరు లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేస్తే అక్కడే అర్థమైపోతుంది మనకు ఈ రెండు ఆక్సిజన్ యాటమ్స్ మధ్య ఒక డబుల్ బాండ్ ఉందని. అండ్ ప్రీవియస్ క్లాస్లో క్లియర్ కట్గా చెప్పాను, డబుల్ బాండ్ ఎప్పుడున్నా సరే ఈ రెండు బాండ్స్లో ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్ అని. ఈ రెండు బాండ్స్లో ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్. ఓకేనా? అయితే సిగ్మా బాండ్ గురించి డిస్కషన్ అయిపోయింది. బట్ ఆ పై బాండ్ ఏంటి, పై బాండ్ ఎందుకు ఫామ్ అయింది, అట్లా మాట్లాడుకుందాం. ఇంతకు ముందు క్లాస్లో సిగ్మా బాండ్ కన్నా కంపారిటివ్లీ పై బాండ్ వీక్ అని చెప్పాను. అవునా? అది కూడా మీకు ఎందుకు అర్థమవుతుంది. ఎస్, మీరు ముందు ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం. ఒక యాటమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4 కదా. ఎస్, మనకు ఇక్కడ బాండ్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవ్వాలంటే యాటమిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవ్వాలి. కానీ ఆ యాటమిక్ ఆర్బిటల్స్ వ్యాలెన్స్ షెల్లో అవ్వాలి. అవుటర్ మోస్ట్ షెల్ అవి అంటే ఇది. సో 2s 2p, సో 2s 2p సబ్షెల్, ఇదంతా 2p సబ్షెల్. 2p సబ్షెల్లో ఆర్బిటల్స్ ఏంటవి? 2px 2py 2pz. సో 2p4 కదా. సో 2s2 2p4 1 2 3 4. ఓకేనా? ఇది ఒక యాటమ్ యొక్క వ్యాలెన్స్ షెల్, అవుటర్ మోస్ట్ షెల్. మరి ఒక ఆక్సిజన్ యాటమ్ కూడా అంతే కదా. 1s2 2s2 2p4. ఎస్, ఈ 2p సబ్షెల్ ఎలాగా? 2p సబ్షెల్ 2s 2px 2py 2pz 1 2 3 4 ఉన్నాయి కదా. 2p4 ఒక ఎలక్ట్రాన్ అలా పేర్ చేసేసాం. ఓకేనా? సో సింపుల్గా మీరు అర్థం చేసుకుంటే ఇది రెండు ఆక్సిజన్ యాటమ్స్. ఈ రెండు ఆక్సిజన్ యాటమ్స్ మధ్య రెండు బాండ్స్ రావాలంటే మీకు గుర్తుంది కదా, ఒక కోవలెంట్ బాండ్ రావాలంటే ఏంటి? ఈ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేయాలి, ఆ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేయాలి. ఆ పేర్ని వీళ్ళిద్దరూ షేర్ చేసుకోవాలి. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ దిస్ ఆర్బిటల్, అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ దాట్ ఆర్బిటల్. సో అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉన్న యాటమిక్ ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవ్వాలి. మరి ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఇదిగో 2pyలో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, అక్కడ కూడా 2pyలో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. 2py ఓవర్లాప్ అయిపోవచ్చు కదా.
సో ఈ 2py ఆ 2pyతో ఓవర్లాప్ అయిపోవచ్చు కదా, ఒక బాండ్. ఓకే సార్. మరి అలాగే 2pzలో అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది, 2pzలో అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఈ 2pz కూడా ఓవర్లాప్ అయిపోవచ్చు కదా, అలా ఒక బాండ్. సరే, 2 బాండ్స్ కదా. మరి ఆ 2 బాండ్స్లో ఒక ఓవర్లాప్ సిగ్మా బాండ్ ఎందుకైంది, ఇంకో ఓవర్లాప్ పై బాండ్ ఎందుకైంది? సో ఒక సింగిల్ బాండ్ 2py సింగిల్ బాండ్, 2pz సింగిల్ బాండ్. కానీ ఒక సింగిల్ బాండ్ సిగ్మా అంటే ఇంకో సింగిల్ బాండ్ని పై ఎందుకన్నాం? మీరు చూడండి జాగ్రత్తగా. సో దీనికోసం మనం వీళ్ళ ఆర్బిటల్ డయాగ్రామ్ వేసుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఈ 2p సబ్షెల్ ఉంది కదా, 2p సబ్షెల్ మీకు ఐడియా ఉంది కదా. 2p సబ్షెల్లో 3 ఆర్బిటల్స్ ఉంటాయి, 2px, 2py, 2pz. ఆ x, y, z అనేవి డైరెక్షనల్ క్యారెక్టర్ గురించి చెప్తున్నాయి. అంటే ఆ 2px అనేది x యాక్సిస్ మీద, ఇది y యాక్సిస్ మీద, z యాక్సిస్ మీద, ఈ 3 కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. The 3 atomic orbitals are perpendicular to each other. ఈ 3 కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో దానివల్లే మనకి పై బాండ్ సిగ్మా బాండ్ అనే డిఫరెన్స్ వస్తుంది. ఒకటి చూద్దాం, ఊరికే ఒక 2p సబ్షెల్ ఒకటి వేస్తాను, 2p సబ్షెల్ ఒకటి రాసేద్దాం ఇక్కడ. ఫర్ సపోజ్ లెట్స్ టేక్ దిస్ యాజ్ x యాక్సిస్, y యాక్సిస్. ఒక్క నిమిషం, లెట్స్ టేక్ దిస్ యాజ్ x యాక్సిస్. దీన్ని x యాక్సిస్గా తీసుకుంటాం, దీన్ని y యాక్సిస్ అంటాం, y యాక్సిస్. అండ్ బోర్డు నుంచి బయటకు x యాక్సిస్, y యాక్సిస్ ఆ 2 పర్పెండిక్యులర్గా ఉన్నాయి. మరి z యాక్సిస్ బోర్డు నుంచి బయటకు రావాలి, బోర్డు నుంచి బయటకు. అర్థమవుతుంది కదా, నేను బోర్డు నుంచి బయటకు వేయలేను కాబట్టి ఆ లైన్ వేరేగా వాడుతున్నాను. ఇది ఉద్దేశం. ఇది z యాక్సిస్ మీకు తెలుసు. సో దిస్ ఈజ్ x యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్ అండ్ z యాక్సిస్ అని చెప్పడం. ఇప్పుడు 2px, 2py, 2pz, 2px, 2py, 2pzలో x యాక్సిస్ మీద ఉన్న ఆర్బిటల్ ఏదైతే ఉందో దీన్ని మనం 2px అన్నాం, సెకండ్ మెయిన్ షెల్. అయితే y యాక్సిస్ మీద ఉన్న ఆర్బిటల్ని మనం 2py అంటాం. మరి z యాక్సిస్ మీద ఉన్న ఆర్బిటల్ ఏమనాలి? బోర్డు నుంచి బయటకు ఉంటుంది అది, దాన్ని 2pz అంటాం, 2pz. ఓకేనా? ఎస్, మీరు గమనించండి, 2pxకి 2py పర్పెండిక్యులర్, 2pz ఈ 3 అంటే xకి y పర్పెండిక్యులర్, xకి yకి z పర్పెండిక్యులర్. ఈ 3 కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్. ఇది సిచ్యువేషన్. అలాంటప్పుడు ఇప్పుడు 2px ఇలా ఓవర్లాప్ అయిపోయాయి అనుకోండి, 2px ఓవర్లాప్ అయిపోయి అనుకోండి. ఇది న్యూక్లియస్ కదా, ఇది న్యూక్లియస్ కదా. న్యూక్లియస్ను కలుపుతూ, 2 న్యూక్లియస్లను కలుపుతూ ఇది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కదా. 2px సిగ్మా అయిపోతే మరి దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న ఈ 2py, ఇది 2py కదా, 2py. మరి వీళ్ళు ఎలా ఓవర్లాప్ అవ్వాలి మీరు అర్థం చేసుకోండి. 2px ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీద ఓవర్లాప్ అయితే దీన్ని px సిగ్మా బాండ్ అని చెప్తాం కదా, ఈ బాండ్ని సిగ్మా బాండ్ అంటాం. సో ఇది సిగ్మా బాండ్ అయితే ఇప్పుడు మరి వీళ్ళు ఎలా ఓవర్లాప్ అవ్వాలి? మరి వీళ్ళు ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీద ఓవర్లాప్ అవ్వడానికి కుదరదు కదా. అప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళు దగ్గరకు వచ్చి సైడ్ వైజ్ ఓవర్లాప్ అవుతారు. సైడ్ వైజ్ అంటే కామన్ స్పేస్ వచ్చేలాగా వీళ్ళు దగ్గరకు వస్తారు. నేను ఇప్పుడు ఈ డయాగ్రామ్ని దగ్గరకు జరపలేను కదా, అందుకే పేపర్ మీద ఎలా చూపిస్తారు? సైడ్ వైజ్ ఓవర్లాప్ని ఇలా చూపిస్తారు. ఇక్కడ ఓవర్లాప్ జరిగిందంటే ఇక్కడ ఓవర్లాప్ జరిగినట్టు, ఈ రెండు కలిపి ఒకటే పై బాండ్. అర్థం చేసుకోండి, ఇది సిగ్మా బాండ్, ఇది పై బాండ్. అంటే విషయం ఏంటంటే 2px సిగ్మా అయిపోతే 2py సైడ్ వైజ్ ఓవర్లాప్ అవ్వాలి. సో దీన్నే లాటరల్ ఓవర్లాప్ అంటున్నాం, లేదా సైడ్ వైజ్ ఓవర్లాప్ అంటున్నాం. అలాంటి ఓవర్లాప్ వల్ల జరిగే కోవలెంట్ బాండ్ని పై బాండ్ అని చెప్తున్నాం, దీన్నే పై బాండ్ అని చెప్తున్నాం. 2p. ఓకేనా? మీరు ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్లో వేస్తే ఇంకొంచెం డయాగ్రామ్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇప్పుడు బోర్డు నుంచి బయటికి pz కదా, అవునా? బోర్డు నుంచి బయటికి pz. సో బోర్డు నుంచి బయటికి ఇలా ఓవర్లాప్ అవుతాయి అవి, అది కూడా పై బాండే. సో అందుకే 2px మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇది ఒక యాటమ్, నా మాటలు శ్రద్ధగా వినండి. నా యాటమ్ ఇది 2px, ఇది 2pxకి 2py పర్పెండిక్యులర్, 2pxకి 2py పర్పెండిక్యులర్.
2pxకి 2py పర్పెండిక్యులర్, 2pz. సో ఈ మూడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్, ఈ మూడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్. అలాగే 2px 2py 2pz ఇది ఇంకో యాటమ్. ఇప్పుడు మనలో మనమాట ఒకవేళ 2px 2px ఓవర్లాప్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ మీద కదా ఓవర్లాప్ అయింది, ఇది సిగ్మా బాండ్. 2px సిగ్మా బాండ్. 2px సిగ్మా అయితే ఇప్పుడు y ఎలా సైడ్ వైజ్ ఓవర్లాప్ అవ్వాలి కదా, అందుకే 2py పై బాండ్, 2pz కూడా పై బాండ్ అవ్వాలి. సో విషయం ఏంటంటే ఈ మూడు ఆర్బిటల్స్లో ఒకటి సిగ్మా అయితే మిగతా రెండు పై బాండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా చూడండి, నేను 2py నేను ఇలా 2pz సిగ్మా బాండ్ చేస్తాను, అప్పుడు వీళ్ళు సైడ్ వైజ్ ఓవర్లాప్ అవ్వాలి. సో px py pz ఈ మూడిటిలో x కానీ y కానీ z కానీ ఒకటి సిగ్మా బాండ్ అయితే మిగతా రెండు పై బాండ్ అవ్వాల్సిందే. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం ఇక్కడ O2 మాలిక్యూల్ని ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. O2 మాలిక్యూల్లో px సిగ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది px ఆర్బిటల్, ఇది px ఆర్బిటల్ ఓవర్లాప్ అయిపోతున్నాయి. ఇది ఒక ఆక్సిజన్ ఆటంలోని 2px, అది ఇంకొక ఆక్సిజన్ ఆటం న్యూక్లియస్ 2px దగ్గర ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది, 2px దగ్గర 2py తీసుకుందాం, మనం అక్కడ x రాసాం కదా, ఇక్కడ xలో 2 రాసాం కదా, నేను y తీసుకోండి 2py. సార్ y అనేది ఇలా రాశారు కదా సార్ అని, నువ్వు ఇప్పుడు y యాక్సిస్ మీద ఇలా ఓవర్లాప్ తీసుకుంటాం మనం XYZలో ఇందులో ఒకరిని x అనుకున్నామంటే ఇంకొకటి y ఇంకొకటి z కదా. సో ఇప్పుడు ఇది 2py. సో ఇది y యాక్సిస్కి ఇప్పుడు x యాక్సిస్ పర్పెండిక్యులర్, z యాక్సిస్ పర్పెండిక్యులర్. ఇప్పుడు 2py దగ్గర ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది, 2py దగ్గర ఒక అన్పేడ్, ఇప్పుడు ఆ రెండు అన్పేడ్ ఎలక్ట్రాన్ కలిసి ఇక్కడ కామన్ స్పేస్లో పేర్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ బాండ్ ఏముందాం 2py ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ మీద ఫామ్ అయింది కదా బాండ్ ఇది, కాబట్టి 2py సిగ్మా బాండ్ అని చెప్తున్నాను. 2py సిగ్మా బాండ్. కానీ అది ఫామ్ అయిన తర్వాత 2pyకి 2px కానీ 2pz కానీ పర్పెండిక్యులర్ కదా, మరి 2pz కూడా ఓవర్లాప్ అవ్వాలి కదా. ఆ 2pz ఎలా ఉంది, బోర్డు నుంచి బయటకు ఉంది, లేదా నేను ఇక్కడ తీసుకుంటాను, దీన్ని 2pz అంటాను, ఇది 2pz, ఇది కూడా 2pz. ఇక్కడ ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇప్పుడు 2py సిగ్మా బాండ్ అయిన తర్వాత 2pz ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కామన్ స్పేస్ రావాలంటే ఏంటి, వీళ్ళు చాలా దగ్గరకు రావాలి, కామన్ స్పేస్ వచ్చేంత దగ్గర. నేను డయాగ్రామ్ని దగ్గర జరపలేం కదా, అందుకోసం మనం ఇలా షో చేస్తాం, ఇట్లా వీళ్ళిద్దరూ ఓవర్లాప్ అయ్యారని, ఇది ఓవర్లాప్ అవుతుందండి, ఇది కూడా ఓవర్లాప్ అయినట్టే, అట్లా అనమాట. సో అప్పుడు ఇది పై బాండ్ అవుతుంది, ఇది పై బాండ్. సో ఆబ్వియస్గా చూస్తే సిగ్మా బాండ్లో ఓవర్లాప్ చాలా బలంగా ఉంటుంది, ఎందుకంటే ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ వల్ల సిగ్మా బాండ్లో ఓవర్లాప్ బలంగా ఉంటుంది. సైడ్ వైజ్ కష్టపడి ఓవర్లాప్ అవడంలో ఓవర్లాప్ కొంచెం వీక్గా ఉంటుంది, అందుకే ఆల్వేస్ పై బాండ్ ఈజ్ వీకర్ దాన్ సిగ్మా బాండ్ అనమాట. ఓకేనా? ఎస్. అయితే నెక్స్ట్ మనం జనరల్గా కొన్ని సిగ్మా బాండ్ అండ్ పై బాండ్ కంపారిజన్లో కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇన్ జనరల్ ఇఫ్ మెయిన్ షెల్ నెంబర్ n అంటే n వాల్యూ అంటే మెయిన్ షెల్ నెంబర్, ఇఫ్ n వాల్యూ ఇంక్రీజెస్ then extent of overlap decreases. ఓకేనా? n వాల్యూ పెరిగే కొద్దీ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ తగ్గిపోతుంది. అంటే నా ఉద్దేశం, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మెయిన్ షెల్ మధ్య ఓవర్లాప్ అనేది బలంగా ఉంటుంది, ఫస్ట్ మెయిన్ షెల్ సెకండ్ మెయిన్ షెల్ మధ్య ఓవర్లాప్ కన్నా. ఆ ఫస్ట్ మెయిన్ సెకండ్ మెయిన్ షెల్ ఓవర్లాప్ కొంచెం బాగా జరుగుతుంది, సెకండ్ మెయిన్ షెల్ ఓవర్లాప్ కన్నా అది బలంగా ఉంటుంది సెకండ్ మెయిన్ షెల్ అండ్ థర్డ్ మెయిన్ షెల్ ఓవర్లాప్ కన్నా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ ఓవర్లాప్ కన్నా ఇక్కడికి వచ్చేసరికి ఒక మెయిన్ షెల్ నెంబర్ పెరిగింది, ఇక్కడికి వచ్చేసరికి 2 మెయిన్ షెల్ నెంబర్ పెరిగింది, మళ్ళీ దీనికన్నా ఇంకో మెయిన్ షెల్ నెంబర్ 3 ఇక్కడ యాడ్ అయింది. సో ఒక ఎగ్జాంపుల్ చూసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1s అనుకుందాం. 1s ఓవర్లాప్ కన్నా 1s ఓవర్లాప్ అనేది బలంగా ఉంటుంది కంపారిటివ్లీ 1s
2s కన్నా. 1s 2s ఓవర్లాప్ బలంగా ఉంటుంది 2s కన్నా. 2s 2s ఓవర్లాప్ కన్నా 2s 2s ఓవర్లాప్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఆర్ ఎఫెక్టివ్ దాన్ 2s అండ్ 3s లైక్ దట్ అలా చెప్పొచ్చు మనం. ఒక మెయిన్ షెల్ నెంబర్ సింపుల్గా చెప్పాలంటే మెయిన్ షెల్ నెంబర్ పెరిగే కొద్దీ ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ తగ్గిపోతుంది, అంటే బాండ్ స్ట్రెంత్ కూడా తగ్గిపోతుందని చెప్పుకోవచ్చు. ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ పైన బాండ్ స్ట్రెంత్ డిపెండ్ అవుతుంది. అలాగే సేమ్ మెయిన్ షెల్లో ఇన్ ద సేమ్ మెయిన్ షెల్, అదే ఒకవేళ ఇన్ ద సేమ్ మెయిన్ షెల్, సేమ్ మెయిన్ షెల్ అంటే సేమ్ ఎన్ వాల్యూ, సేమ్ ఎన్ వాల్యూలో మనం అది ఎలా చూడాలంటే ఇదిగో చూడండి జాగ్రత్తగా. 2p ఓవర్లాప్ అంటాను. 2p ఓవర్లాప్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2p ఓవర్లాప్. 2p ఓవర్లాప్ విల్ బి మోర్ దాన్ 2p more than 2s 2p and that will be more than 2s ఓవర్లాప్. అంటే ఒక యాటంలోని 2p మరో యాటంలోని 2p, ఈ ఓవర్లాప్ బాగుంటుంది 2s 2p కన్నా. ఎందుకని అని ఇక్కడ ఇది మనకు చూస్తే అర్థమవుతుంది. ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ ఓవర్లాప్ విల్ బి మోర్ ఫర్ p దాన్ ఎస్. ఇంతకు ముందే చెప్పుకున్నాం ఎస్ ఆర్బిటల్ కన్నా p ఆర్బిటల్కి ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ 2 p'లు కాబట్టి ఓవర్లాప్ బలంగా ఉంటుంది, ఇక్కడ ఒకటే p కాబట్టి ఒక ఎస్ వచ్చేసింది కాబట్టి ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ తగ్గింది అనుకోవచ్చు. అక్కడ 2 S'లు కాబట్టి ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాప్ ఇంకా తగ్గింది అనుకోవచ్చు. ఈ విధంగా మనం 2 ఆటమ్స్ మధ్య కోవలెంట్ బాండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఆ కోవలెంట్ బాండ్లో ఏది సిగ్మా బాండ్ ఏది పై బాండ్ అని చెప్పి చూసుకోవచ్చు. పై బాండ్ గురించి మాట్లాడితే పై బాండ్స్ గురించి ఏదైతే చెప్పుకున్నామో అది ఒకసారి పాయింట్గా రాసేద్దాం. పై బాండ్ హ్యాస్ నో ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్. నా ఉద్దేశం ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ అంటే సిగ్మా బాండ్ ఫామ్ అయ్యాక, ఒక సిగ్మా బాండ్ ఫామ్ అయ్యాక యాక్సియల్ ఓవర్లాప్ కుదరదు కాబట్టి సైడ్ వైజ్ ఓవర్లాప్ అవుతున్నాయి. కాబట్టి వన్స్ సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతే పై బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి పై బాండ్ హ్యాస్ నో ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్. ఓకేనా? ఎస్. అండ్ కంపారిటివ్లీ వీక్, ఈ మాటలు దేనికోసం, ఈ పాయింట్స్ దేనికోసం? పై బాండ్ కోసం. ఇలాగే మనం సిగ్మా బాండ్ కోసం రాసుకున్నాం కూడా. అండ్ కంపారిటివ్లీ వీకర్ దాన్ సిగ్మా బాండ్తో పోల్చితే వీక్ అని డిస్కషన్. రెండవది పై బాండ్ పార్టిసిపేట్ ఇన్ రెజొనెన్స్. పార్టిసిపేట్ ఇన్ రెజొనెన్స్ అనే కాన్సెప్ట్లో పై బాండ్ పార్టిసిపేట్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినప్పుడు సిగ్మా బాండ్ గురించి డిస్కస్ చేసినప్పుడు రెజొనెన్స్లో సిగ్మా బాండ్ పార్టిసిపేట్ చేయదని చెప్పుకున్నాం. ఇక్కడ పై బాండ్ పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ ఫ్రీ దేర్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ రొటేషన్. రొటేషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ రొటేషన్. ఏంటి సార్ రొటేషన్? రొటేషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. ఏంటి సార్ రొటేషన్ అంటే? ఇదిగో ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2 ఆటమ్స్ తీసుకున్నాను, ఇలా ఈ రెండింటి మధ్య సింగిల్ బాండ్, ఇక్కడ ఒక బాండ్ ఏదో ఉంది, ఇక్కడ ఒక బాండ్ ఏదో ఉంది. సో మొత్తం మీద 2 ఆటమ్స్ మధ్య సింగిల్ బాండ్ ఉన్నప్పుడు, ఈ సింగిల్ బాండ్ ఉన్నప్పుడు ఏంటంటే ఈ 2 ఆటమ్స్ ఇలా ఫ్రీగా రొటేట్ అవ్వచ్చు. సో సింగిల్ బాండ్ అలౌస్ ఫ్రీ రొటేషన్ అనుకోవచ్చు. కానీ వన్స్ డబుల్ బాండ్ ఫామ్ అయింది అనుకోండి, డబుల్ బాండ్ ఫామ్ అయ్యాక ఫ్రీ రొటేషన్ కుదరదు. ఈ ఫ్రీ రొటేషన్ కావాలంటే ఈ పైన పై బాండ్ సైడ్ వైజ్ ఓవర్లాప్ ఉన్న పై బాండ్ బ్రేక్ అయిపోవాలి. సో అదనమాట పాయింట్ అంటే రొటేషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. ఓకేనా? ఎస్. అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు F2 అన్నాం. F2 వెంటనే లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేయండి. ఫ్లోరిన్ మధ్య సింగిల్ బాండ్. అదే బాండ్ అని మీరు అర్థం చేసుకుంటే అది సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా అన్నాను. ఫ్లోరిన్ అవుటర్ మోస్ట్ షెల్ 2s2 2p5. ఫ్లోరిన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ 2s2 2p5. అంటే ఖచ్చితంగా అన్పేడ్ ఎలక్ట్రాన్ 2pలో ఉంది కాబట్టి ఇది 2p, ఇదే సిగ్మా బాండ్. 2p సిగ్మా బాండ్ అని అర్థం చేసుకోవచ్చు మనం కదా.
అట్లా. అలాగే సింపుల్గా ఇంకో ఎగ్జాంపుల్ క్లోరిన్ అంటే క్లోరిన్ మధ్య సింగిల్ బాండ్ అని రాస్తాం మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్. లూయిస్ డాట్స్ అయితే ఈ డాట్స్ కూడా వేసుకోండి, డాట్ స్ట్రక్చర్ వేస్తాం. ఆ తర్వాత లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేసిన తర్వాత ఆ రెండింటి మధ్య సింగిల్ బాండ్ అర్థమవుతుంది. ఆ సింగిల్ బాండ్ ఏ బాండ్ అని అర్థం చేసుకుంటే క్లోరిన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ 3s2 3p5 అంటే ఖచ్చితంగా అన్పెయిడ్ ఎలక్ట్రాన్ 3p సబ్షెల్లో ఉంది కాబట్టి ఇది 3p సిగ్మా బాండ్ అని అర్థమవుతుంది అట్లా. ఓకేనా? అలా కొన్ని ఎగ్జాంపుల్స్. అలాగే N2 మాలిక్యూల్ అన్నాను అనుకోండి, లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏంటి ఫస్ట్ మీరు లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేస్తే నైట్రోజన్కి మధ్య ట్రిపుల్ బాండ్ అని అర్థమవుతుంది. ఇక్కడ ఒక లోన్ పేర్, ఇక్కడ ఒక లోన్ పేర్. ట్రిపుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా 2 పై అని చెప్పాను, అర్థం చేసుకోండి. నైట్రోజన్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు రాస్తే 2s2 2px 2py 2pz 2px 2py 2pz అని రాసాం. ఇప్పుడు ఎక్స్ చెప్పాను, ఈ మూడు ఆర్బిటల్స్లో ఒకటి సిగ్మా బాండ్ ఫామ్ చేస్తే మిగతా ఇద్దరు పై బాండ్ చేయాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 2px ఒక నైట్రోజన్ యాటంలోని 2px ఇంకో నైట్రోజన్ యాటంలోని 2px ఒకవేళ సిగ్మా బాండ్ అయితే మిగతా రెండు పై బాండ్స్ ఫామ్ చేయాల్సి వస్తుంది. అట్లా ఆ బాండ్ని మనం అర్థం చేసుకుంటాం. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వ్యాలెన్స్ బాండ్ థియరీ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్, లేదా వ్యాలెన్స్ బాండ్ థియరీ ద్వారా హిట్లర్ అండ్ లండన్ రెండు యాటమ్స్ మధ్య కోవలెంట్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా అనుకోవచ్చు, వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం మనం ఇక్కడ బాండింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే ప్రతి మాలిక్యూల్కి మనం బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే కొన్ని మాలిక్యూల్స్ దగ్గర మనం ఫెయిల్ అవుతాం అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాం పూర్తిగా. అంటే కోవలెంట్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి థియరీ ప్రపోజ్ చేసినప్పుడు మాలిక్యూల్లోని కెమికల్ బాండ్కి సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. కానీ తర్వాత మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఫర్ సపోజ్ ఈ వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం మనం మీథేన్లో బాండింగ్ని అర్థం చేసుకుందాం అనుకోండి. అప్పుడు కార్బన్ సెంట్రల్ ఆటమ్ 4 బాండ్స్ వేసి లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేసేస్తాం కదా. లూయిస్ డాట్ స్ట్రక్చర్ వేసేస్తే కార్బన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ 2s2 2px1 2py1 2pz0. ఓకేనా? సో మొత్తం 4 కోవలెంట్ బాండ్స్ అంటే మరి వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు కదా, 2 కదా ఉన్నాయంటే ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఎగ్జైట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎగ్జైట్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, 2s1 2px1 2py1 అండ్ 2pz1 అలా 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ తయారవుతాయి. 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్తో ఓవర్లాప్ అవుతాయి. అంటే హైడ్రోజన్ యొక్క 1s వచ్చి 2s 1s ఓవర్లాప్, హైడ్రోజన్ యొక్క 1s వచ్చి ఓవర్లాప్, హైడ్రోజన్ యొక్క 1s వచ్చి ఓవర్లాప్, హైడ్రోజన్ యొక్క 1s వచ్చి ఓవర్లాప్. ఈ విధంగా మీథేన్లో 4 బాండ్స్ ఫామ్ అయ్యాయని మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వ్యాలెన్స్ బాండ్ థియరీని బేస్ చేసుకుని కానీ మీరు చూస్తే ఈ కాన్సెప్ట్ సరిపోతే మీథేన్లోని 4 బాండ్స్లో ఒకటి SS ఓవర్లాప్ వల్ల, ఇదిగో 2s 1s, కార్బన్లోని 2s హైడ్రోజన్లోని 1s వల్ల ఓవర్లాప్ అయింది ఒక బాండ్. కానీ మిగిలిన 3 బాండ్స్ చూస్తే కార్బన్లోని 2p హైడ్రోజన్లోని 1s వల్ల, 2px 1s 2py 1s 2pz 1s వల్ల. ఆ విధంగా మరి ఏమవ్వాలి, ఈ కాన్సెప్ట్ సరిపోతే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న కాన్సెప్టే సరిపోతే మీథేన్లో ఒక బాండ్ SS ఓవర్లాప్ వల్ల అయితే మిగిలిన 3 బాండ్స్ కూడా SP ఓవర్లాప్ వల్ల అయి ఉండాలి. అలాంటప్పుడు ఇందాకే నేను చెప్పాను SP ఓవర్లాప్ విల్ బీ మోర్ దాన్ SS ఓవర్లాప్. మరి ఓవర్లాప్ ఎక్కువైతే బాండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, లెంత్ తగ్గుతుంది. ఆ విధంగా చూస్తే 3 బాండ్స్ ఒకలా ఉండాలి, మరో బాండ్ ఇంకోలా ఉండాలి. దేర్ షుడ్ బి దీస్ 4 బాండ్స్ షుడ్ బి ఆఫ్ 2 టైప్స్. నా మాటలు శ్రద్ధగా వినాలి. కానీ ప్రాక్టికల్గా ల్యాబ్లో టెస్టులు చేస్తే అర్థమైంది ఏంటంటే మీథేన్లోని 4 బాండ్స్ ఒకేలా ఉన్నాయి ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. బాండ్ లెంత్ వైజు, బాండ్ స్ట్రెంగ్త్ వైజు, ఓవర్లాప్ వైజు ఈ 4 బాండ్స్ ఒకేలా ఉన్నాయి. మరి ఎందుకు అలాగా?
వ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం ఆ ఫ్యాక్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. వ్యాలెన్స్ బాండ్ థియరీ చెప్తుంది ఒకటి, ఇక్కడ వాస్తవం ఇంకోలా ఉంది. ఈ ఫ్యాక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వ్యాలెన్స్ బాండ్ థియరీని డెవలప్ చేశారు. ఎలా డెవలప్ చేశారు? వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ కాన్సెప్ట్ పేరు హైబ్రిడైజేషన్. ఓకేనా? ఎస్, ఆ హైబ్రిడైజేషన్ టాపిక్తో మనం నెక్స్ట్ క్లాస్లో ముందుకెళ్దాం. అంటే బిగినింగ్లోనే చెప్పుకున్నాం, క్లాస్ బిగినింగ్లోనే మనం మాట్లాడుకున్నాం. దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఒక్క నిమిషం. ఎస్, దిస్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై హిట్లర్ అండ్ లండన్. ప్రజెంట్ చేసింది హిట్లర్ అండ్ లండన్. లేటర్ డెవలప్డ్ బై పాలింగ్ అండ్ స్లేటర్. దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎస్, వ్యాలెన్స్ బాండ్ థియరీని ప్యూర్గా అప్లై చేస్తే కొన్ని మాలిక్యూల్లో అన్ని రకాల ఆస్పెక్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం. కాబట్టి వ్యాలెన్స్ బాండ్ థియరీలో ఇప్పుడు హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ ఎంటర్ చేయబోతున్నాం. ఆ కాన్సెప్ట్తో ఆల్ ఆస్పెక్ట్స్ని, ఒక కెమికల్ బాండ్, కోవలెంట్ బాండ్, సిగ్మా బాండ్కి సంబంధించిన ఆల్ ఆస్పెక్ట్స్ని మనం డిస్కస్ చేయొచ్చు, అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.